వందే మాత్రం ఏ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటాన్ని చేశానని చెప్తుందో ఆ పార్టీ అధినేత భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థి ఇదిగో చూడండి. ఒక పక్కన జాతీయ గీతం పాడతంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయేటటువంటి తత్వం. అదే సందర్భంలో చివరికి ఒక దేశాధినేతలు ఇద్దరి ఆలింగనాన్ని కూడా కారుకోతలు కూసేటటువంటి రాహుల్ గాంధీ. ఇప్పుడు ఇదే విషయం తెలియాల్సిందే అంటే ఇదిగో ఇందిరాగాంధీ గడాఫీ లాంటి రాక్షసుడితో ఆలింగనం చేసుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ఇవే వైరల్ అవుతున్నటువంటి అంశాలు. చూడండి ఏం జరిగినాయి అన్నటువంటి. అంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎవరు తప్పటట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి లేదా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వైఖరి, వీళ్ళందరి వైఖరి ఏంటంటే దేశంలో జనం అందరూ ఇప్పుడు బంగ్లాదేశ్ లాగా అయిపోవాలి, నేపాల్ లాగా అయిపోవాలి. ఏంటి అక్కడ ఏమైనా ప్రయోజనం జరిగిందా దేశ ప్రజలకి? ఇప్పుడు బంగ్లాదేశ్లో కారు చీకట్లు, రోజులో 10 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల కాని పరిస్థితి. పరిశ్రమలు పారిపోయినా, కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ఎవడూ రాడు. అలాగే పాకిస్తాన్లో ఎట్లాంటి పరిస్థితుంది, నేపాల్లో ఎట్లాంటి పరిస్థితుంది, శ్రీలంకలో ఎట్లాంటి పరిస్థితుంది. అలాంటి స్థితికి మన దేశాన్ని దిగజార్చాలనుకుంటున్నారు. దానికోసం ప్రతి అంశాన్ని నెగిటివ్గానే చెప్తారన్నమాట. ఈ దేశానికి సంబంధించినటువంటి అధినేతని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళి అవతల ఉన్నటువంటి నాయకులను ఆలింగనం చేసుకోవడం అంటే దుర్మార్గంగా చిత్రీకరించడం, జార్జియా మెలోనీ గురించి కారు కూతలు కూయడం, లేదంటే పరీక్షల గురించి తప్పుపట్టడం, నిరంతరం ఏదో ఒక అసంతృప్తిని రగిలిస్తా తద్వారా ప్రజల్లో ఏదో ఒక వ్యతిరేకత క్రియేట్ అయితే ఆ తర్వాత నేపాల్, బంగ్లాదేశ్ తయారు చేయాలనుకుంటారు. మనం కూడా అలాగ బ్రతుకుదాం అనుకుంటే సమర్థించవచ్చు.